పొదుపు చేయాలని చంద్రబాబు పాఠాలు చెప్తారు. దుబారా ఖర్చు తగ్గించుకోవాలని నీతులు వల్లే వేస్తారు. కానీ అవి మాత్రం మంత్రి లోకేష్ కు పట్టు. పొదుపు పాటించాలన్న కేబినెట్ నిర్ణయాలను లోకేష్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు వద్దన్న మంత్రి పార్థసారథి కూడా మీడియా ముందు చెప్పారు. మంత్రి ప్రకటించిన కాసేపటికే సత్యసాయి జిల్లా పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు లోకేష్. స్పెషల్ ఫ్లైట్ల వాడకంపై మంత్రి పార్థసారథి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఓసారి చూద్దాం. ఇది అన్నీ కూడా ప్రత్యేక విమానం అనే ఒక పేరు అక్కర్లా, అందరూ కూడా విదేశీ ప్రయాణాలు బస్సుల్లో ఆఖరికి సైకిల్ మీద కూడా వెళ్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంటారు. నేను చెప్పేది అదే సార్, వాడాం. అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరం ఫ్లైట్స్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా ఈ క్రైసిస్లో తప్పకుండా వాటిని తగ్గించుకుంటాం. సెల్ఫ్గా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. ఓవైపు పొదుపు చేయాలంటూ నీతులు చెప్తున్నారు, కానీ అవి మంత్రి లోకేష్ కు పడుతున్నట్టుగా కనిపించట్లేదు. పక్కన పొదుపు అంటూనే ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేయటాన్ని ఎలా చూడాలంటారు? అనుశ్రీ, చంద్రబాబు ప్రభుత్వంలోని పొదుపు మంత్రం అన్నది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్గానే ఉండబోతుందన్నది కేవలం ఒక గంటలోనే తేలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కొడుకే ఉల్లంఘించినటువంటి పరిస్థితి. ప్రధాని మోడీ చెప్పినా, సీఎం డాడీ చెప్పినా నేను లెక్క చేయాలన్నటువంటి వ్యవహార శైలితో మంత్రి నారా లోకేష్ కేబినెట్ ముగిసినటువంటి గంటలోనే ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానంలోనే సత్యసాయి జిల్లాకు బయలుదేరారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సత్యసాయి జిల్లాకు సివిబి స్పెషల్ ఫ్లైట్లో మంత్రి నారా లోకేష్ ప్రయాణించారు. కేబినెట్లో మంత్రులు ప్రత్యేక విమానాలు వినియోగించడం కానీ, విదేశీ పర్యటనలు కానీ, దుబారా కానీ, వాహనాల వినియోగం కానీ అన్నీ తగ్గించండి, అవసరమైతే నడిచి వెళ్తాం లేదా సైకిల్ మీద వెళ్తాం అంటూ పబ్లిసిటీ రేంజ్లో విపరీతమైనటువంటి స్టేట్మెంట్స్ మంత్రి పార్థసారథి ఇచ్చారు. కానీ ఆ నిర్ణయాన్ని కేబినెట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పవర్ సెంటర్ అయినటువంటి మంత్రి నారా లోకేష్ ఉల్లంఘించినటువంటి పరిస్థితి. వాస్తవానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పర్యటనలోనూ కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 3:19 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్బి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం అదే సమయానికి మంత్రి నారా లోకేష్ సివిబి అనేటువంటి ఒక స్పెషల్ ఫ్లైట్లో సత్యసాయి జిల్లాకు ప్రయాణించారు. ఇది ఛాలెంజర్ 605 బిజినెస్ జెట్ ఆపరేటెడ్ బై విస్టా జెట్ ఇండియా విత్ ఆ సీరియల్ నెంబర్ 5704 అనేటువంటి స్పెషల్ ఫ్లైట్లో మంత్రి నారా లోకేష్ ఆ గన్నవరం నుండి బయలుదేరి సత్యసాయి జిల్లాకు వెళ్ళారు. సో మంత్రులు ముఖ్యంగా దుబారా అన్నది తగ్గించాలి, లేదా ఆ విలాసవంతమైనటువంటి ప్రయాణాలు తగ్గించాలి, అందరూ పొదుపు పాటించాలి, నా దేశం నా బాధ్యత అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మరి ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్ చేపడతామని కేబినెట్లో డెసిషన్ తీశారు. నా దేశం నా బాధ్యత అన్నది తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం దాన్ని అనుసరించరని, సాక్షాత్తు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడే అనుసరించరన్నది విషయం ఇప్పుడు స్పష్టమైంది. సో వీళ్ళు పాటిస్తున్నటువంటి దుబారా మంత్రం అనేది ఒకవైపు దుబారా మంత్రం పాటిస్తూ పొదుపు మంత్రం పబ్లిసిటీ చేసుకుంటామన్నారు. కానీ దుబారాను కట్టడి చేయకుండా ఏ విధంగా ఆ విలాసవంతమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారో స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఉదయం నుండి చాలా పబ్లిసిటీ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారో ఈ పొదుపు మంత్రంతో, అది ఒక గంటలోనే మంత్రి నారా లోకేష్ అదంతా ఉత్త గ్యాస్ అన్న విషయాన్ని తేల్చేసినటువంటి పరిస్థితి. అనుశ్రీ.